గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు ధనంజయ్, నేను స్టోర్నేజ్ తరఫున మాట్లాడుతున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎస్ఈఓ. ఎస్ఈఓ అంటే ఏంటి? ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. హౌ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ బూస్ట్ ఆన్లైన్ విజిబిలిటీ. అంటే సర్చ్ ఇంజిన్ అనేది, ఎస్ఈఓ అనేది మీ వెబ్సైట్ ని ర్యాంకింగ్స్, అంటే వెబ్సైట్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక సైట్ ని సర్చ్ చేస్తాం అన్నమాట. సర్చ్ చేసినప్పుడు అది 1, 2, 3, 4 అనేది సైట్స్ చూపించుకుంటే ఒక పేజ్ లో 10 సైట్స్ చూపిస్తాం అన్నమాట. అట్లా చాలా నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటున్నాయి. ఆ పేజెస్ వల్ల మీ సైట్ విజిబిలిటీ ఫస్ట్ లో రానికి యూజ్ చేసేదే ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అన్నమాట. నెక్స్ట్ మనం సర్చ్ ఇంజిన్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ డెఫినేషన్, అంటే సర్చ్ ఇంజిన్ అనేది ఏంది, అది ఎందుకు యూజ్ చేస్తాము అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. దాని డెఫినేషన్ వచ్చేసి ఎస్ఈఓ. ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, దిస్ ప్రాసెస్ ఆఫ్ ఆప్టిమైజింగ్ ఎ వెబ్సైట్ టు ర్యాంక్ హైయర్. మనం ఇంతకు ముందు చెప్పుకునేటట్టే ఇది ఏం జరుగుతుంటే ఒక ప్రాసెస్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ ఏంటి, ఒక వెబ్సైట్ అనేది ఆప్టిమైజ్ చేస్తున్నమాట. ఆప్టిమైజ్ చేసి నీ ర్యాంక్ అనేది హయ్యర్ రానికి విజిబిలిటీ ఎక్కువ ఛాన్సెస్ చేస్తుంది అనమాట. అది ఎక్కడ SERPs లో, అంటే సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ లో మీ వెబ్సైట్ అనేది కనపడేటట్టు, విజిబుల్ చేసేటట్టు ఇది ఆప్టిమైజేషన్ చేస్తుంది అనమాట. అది ఎందుకు చేస్తుంది, ఎలా చేస్తున్నాయి నెక్స్ట్ విందాము. ఇది వచ్చేసి హౌ సర్చ్ ఇంజిన్ వర్క్స్. అంటే ఇందాక మీరు చెప్పారు కదా, ఒక వెబ్సైట్ ని ఎలా దాని హయ్యర్ ర్యాంకింగ్స్ ఏ విధంగా తీసుకుంటుంది, అంటే నువ్వు దాంట్లో ఏమేమి చేయాలి అని. అది వచ్చేసి ఇది. ఇప్పుడు ఈ సర్చ్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, నీ వెబ్సైట్ లో ఏ విధంగా ఇది వర్క్ అవుతుందంటే, సర్చ్ ఇంజిన్ లైక్ గూగుల్, బింగ్ అండ్ యాహూ. అంటే గూగుల్ అనే సర్చ్ ఇంజిన్, బింగ్ అండ్ యాహూ అనే సర్చ్ ఇంజిన్స్ ఏం చేస్తాయంటే క్రాలింగ్ అనే సాఫ్ట్వేర్ టూల్ ని వాడతాయన్నమాట. క్రాలింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇండ్లలో మీరు స్పైడర్స్ చూసా అంటారు, అంటే బూజు పురుగులు. అదేం చేస్తుందంటే ఇండ్లంటే తిరుగుతూ బూజు అంతా పెట్టుకుంటే వెళ్ళిపోతాయి. అది ఎందుకు పెట్టుకుంటుంది ఆ గూడు అనేది పెట్టుకున్న తర్వాత ఏదైనా ఇన్సెక్ట్స్ వచ్చి ఆ గూడులో పడిపోతే ఆటోమేటిక్ దీనికి ఇంటిమేషన్ వచ్చేసి అదేం చేస్తుందంటే ఆ గూడు దగ్గరికి వెళ్ళేసి ఆ వెబ్సైట్ ని, ఆ ఇన్సెక్ట్ ని ఇది తినేస్తుంది అనమాట. అంటే దాని ఆహారం కోసము ఒక గూడుని అనేది ఏర్పాటు చేస్తుంది. అలాగనే ఇదేం చేస్తుందంటే సర్చ్ ఇంజిన్స్ లో నువ్వు రాసే మ్యాటర్ ని, అంటే నీ వెబ్సైట్ లో లేదా బ్లాగ్ లో నువ్వు రాసే మ్యాటర్ ని ఇది అనేది వచ్చి సర్చ్ చేస్తుంది అనమాట. అంటే అనలైజ్ చేసేసి ఆ మ్యాటర్ ని, నువ్వు రాసిన మ్యాటర్ ని కరెక్ట్ అనలైజ్ చేసేసుకొని దాని తగ్గట్టు ఇండెక్సింగ్ ఇస్తున్నాం. అంటే ఆల్ఫాబెటికల్ వైజ్ లో ఆర్డర్ అనే వెబ్సైట్ ని అరేంజ్ చేసుకుంటుంది అనమాట. దీంట్లో నువ్వేమేమి యూజ్ చేస్తావు, బేసిస్ కి వచ్చేసి కీవర్డ్స్ యూజ్ చేస్తావు అనమాట. అంటే నీ వెబ్సైట్ కి ఏ వెబ్సైట్ అయితే నువ్వు లాంచ్ చేయాలనుకుంటున్నావో, ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టాలనుకుంటున్నావు. కొంతమంది ఐస్ క్రీమ్ అని మెన్షన్ చేస్తారు, కొంతమంది ఐస్ అని, కొంతమంది ఇంకా ఫ్రోజన్ ఫుడ్ అని, కొంతమంది వేరే వేరే పదాలతో దాని ఐస్ క్రీమ్ పార్లర్ అని, కొంతమంది ఐస్ క్రీమ్ షాప్ అని అట్లా సెర్చ్ చేస్తారు. అట్లా ఏ విధంగా సెర్చ్ చేసినా కానీ మీ వెబ్సైట్ అనేది విజిబుల్ కావాలంటే దానికి యూజ్ చేసేది కీవర్డ్స్ అనమాట. ఈ కీవర్డ్స్ యూజ్ చేస్తే నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ బ్యాక్ లింక్స్ కూడా కొన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ మొబైల్ ఫ్రెండ్లీ అంటే మీ వెబ్సైట్ అనేది ఏదో డెస్క్టాప్ లో ఓపెన్ చేసినా ఈజీగా ఓపెన్ కావాలి, ప్లస్ మొబైల్లో ఓపెన్ చేసినా కానీ విజిబిలిటీ అనేది చూపించాలన్నమాట. నెక్స్ట్ పేజ్ స్పీడ్ అనమాట. మీ పేజ్ అనేది ల్యాగ్ కాకుండా స్పీడ్ గా అనేది లోడ్ కావాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎస్ఈఓ. అంటే ఇందాక మీకు చెప్పా కదా, ఈ కీవర్డ్స్ అని, బ్యాక్ లింక్స్ అని, నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఎలా స్పీడ్ గా లోడ్ కావాలి అని ఇందాక చెప్పాం కదా. అది ఏ విధంగా చేస్తాము. ఫస్ట్ వచ్చేసి ఆన్ పేజ్ ఎస్ఈఓ, నెక్స్ట్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, నెక్స్ట్ టెక్నికల్ ఎస్ఈఓ అనమాట. అంటే ఈ 3 టూల్స్ తో మనం అనేది మన వెబ్సైట్ ని ఆప్టిమైజేషన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అండ్ టెక్నికల్ ఎస్ఈఓ. ఇప్పుడు మనం వచ్చేసి ఆన్ పేజ్ ఎస్ఈఓ గురించి తెలుసుకుందాం. ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటంటే ఇట్ రెఫర్స్ టు ప్రాక్టీస్ ఆఫ్ ఆప్టిమైజింగ్ ఇండివిజువల్ వెబ్ పేజ్ టు ర్యాంక్ హైయర్ ఇన్ సర్చ్ రిజల్ట్ పేజ్ అనమాట. ఇదేం చేస్తుందంటే నువ్వు నీ వెబ్సైట్ ని అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. మొత్తం మన వెబ్సైట్ లో రాసే కంటెంట్ ని, హెడ్ లైన్స్ కొన్ని యూజ్ చేస్తాం కదా, ట్యాగ్ లైన్స్, కొన్ని కీవర్డ్స్ అన్ని యూజ్ చేస్తాం కదా.
ఆ కీవర్డ్స్ ని నువ్వు రాసిన కంటెంట్ ని నువ్వు రాసే ట్యాగ్ లైన్స్ ని మొత్తం అన్నిటిని ఇది అనేది ఆప్టిమైజింగ్ చేస్తుంది అనమాట. విత్ యూజ్ ఆఫ్ HTML సోర్స్ కోడ్ ఇట్ ఎన్హాన్స్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ సెర్చ్ ఇంజిన్ అనమాట. ఈ HTML సోర్స్ కోడ్ కూడా ఏం చేస్తుందంటే నీ పేజ్ ని సెర్చ్ ఇంజిన్ పేజ్ ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఈ కోర్స్ అన్ని. దీంట్లో కీ ఎలిమెంట్స్ వచ్చేసి కీవర్డ్ ఆప్టిమైజేషన్ అనమాట. అంటే కీవర్డ్ ఆప్టిమైజేషన్ అంటే నువ్వు రాసిన నీ వెబ్సైట్ లో కానీ నీ బ్లాగ్ లో కానీ నువ్వు రాసిన ఈ HTML సోర్స్ కోడ్ ని మనము ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో యూజ్ చేసుకొని మన సెర్చ్ ఇంజిన్ పేజ్ లో మన వెబ్సైట్ ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. అలాగనే కొన్ని కీ ఎలిమెంట్స్ కూడా చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసి కీవర్డ్ ఆప్టిమైజేషన్, మెటా టైటిల్స్, హెడర్ ట్యాగ్స్ అండ్ ఇంటర్నల్ లింక్స్. ఇవి ఏంటంటే కీవర్డ్ ఆప్టిమైజేషన్ అని అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేస్తున్నారు. ఏ వెబ్సైట్ ని, ఒక ఐస్ క్రీమ్ పార్లర్ సంబంధించిన వెబ్సైట్ ని మీరు బిల్డ్ చేస్తున్నారు. మీరు బిల్డ్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే దాంట్లో కొన్ని కీవర్డ్స్ అనేది వాడాలన్నమాట. ఆ కీవర్డ్స్ ఏం చేస్తారంటే కొంతమంది సెర్చ్ లో చేసేటప్పుడు ఏం చేస్తారంటే గూగుల్లో కొంతమంది ఐస్ క్రీమ్ పార్లర్ అని కొడతారు, కొంతమంది వచ్చేసి ఐస్ క్రీమ్ షాప్ అని ఎంటర్ చేస్తారు, కొంతమంది వచ్చేసి జస్ట్ బెస్ట్ ఐస్ క్రీమ్స్ అని టైప్ చేస్తారు అనమాట. అట్లా ఏ విధంగా సరే సెర్చ్ చేసినా కానీ మీ వెబ్సైట్ అనేది విజిబుల్ కావాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే సర్టెన్ కీవర్డ్స్ అనేది నువ్వు ఒక యూజ్ చేస్తావు అనమాట. నెక్స్ట్ మెటా ట్యాగ్స్, కొన్ని ట్యాగ్ లైన్స్ కూడా నువ్వు యూజ్ చేస్తావు. కొన్ని హెడర్స్ అంటే H1 H2 ట్యాగ్స్ అంటే నువ్వు రాసే కంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే ఒక నా వెబ్సైట్ లో రాసిన ఇదే ఒక మ్యాటర్ అనుకోండి, కంటెంట్ అనుకోండి. ఈ కంటెంట్ లో వచ్చేసి నేను ఫస్ట్ రాసినది H1 ట్యాగ్, నెక్స్ట్ ఇవన్నీ చిన్న చిన్న ఫాయిల్స్ అని H2 ట్యాగ్స్ అని మీరు కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్నల్ లింక్స్ అంటే మీ వెబ్సైట్ నుంచి ఇంటర్నల్ లింక్స్ ఆటోమేటిక్ గా ఇచ్చుకోవాలన్నమాట. అట్లా ఎన్ని ఇంటర్నల్ లింక్స్ ఇచ్చుకున్నా అంటే బెస్ట్ అనమాట. అంటే ఓన్లీ ఇంటర్నల్ లింక్సే కాదు, ఎక్స్టర్నల్ లింక్ కూడా మీకు ఒకటి కావాలంటే బ్యాక్ ఎండ్ లింక్స్ కూడా కొన్ని కావాలన్నమాట. అది ఏ విధంగా చేయాలో నెక్స్ట్ చెప్తాను వినండి. నెక్స్ట్ ఇది ఆఫ్ పేజ్ SEO. మనం ఇంతకుముందు ఆన్ పేజ్ SEO మనం గురించి తెలుసుకున్నాం. ఆన్ పేజ్ SEO అంటే ఏంటి, మన వెబ్సైట్ లో మనం రాసిన కంటెంట్ మనం రాసిన కంటెంట్ అంటే మ్యాటర్ ని మొత్తం అనలైజ్ చేసి దాంట్లో ఏమేమి చెప్పాను, కొన్ని కీవర్డ్స్ వాడాలని చెప్పాను, కొన్ని లింక్స్ అనేది నువ్వు ఇవ్వాలని చెప్పాను, టైటిల్స్ ఇవ్వాలని చెప్పాను. అలాగనే ఈ ఆఫ్ పేజ్ SEO లో కూడా ఏం చేయాలో మనం తెలుసుకుందాము. ఆఫ్ పేజ్ SEO రెఫర్స్ టు యాక్టివేట్ పర్ఫార్మెన్స్ అవుట్ సైడ్ వెబ్సైట్ టు ఇంప్రూవ్ ఇట్ సర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్ అనమాట. అంటే ఇది వచ్చేసి ఆన్ పేజ్ SEO మాత్రమే ఉంటుంది, కానీ ఆన్ పేజ్ SEO ఏం చేస్తుందంటే ఇట్ ఫోకస్ ఆన్ ఆప్టిమైజింగ్ వెబ్సైట్ అనమాట. అంటే మనం రాసిన వెబ్సైట్ ని ఆప్టిమైజ్ చేసేదానికి మాత్రమే ఈ ఆన్ పేజ్ అనేది వర్క్ అవుతుంది. కానీ ఆఫ్ పేజ్ ఏం చేస్తుందంటే నీ వెబ్సైట్ ని ఒక హై క్వాలిటీ బ్యాక్ లింక్స్ ని ఎలా తీసుకొని రావాలి, ప్లస్ నువ్వు ఇచ్చిన లింక్స్ ని సోషల్ మీడియాలో ఏ విధంగా నువ్వు ఎన్క్రిప్ట్ చేయాలి అంటే లింక్ చేయాలి, ప్లస్ నువ్వు పెద్ద పెద్ద బ్రాండ్స్ నుంచి బ్యాక్ లింక్స్ ఎలా తెచ్చుకొని నీ వెబ్సైట్ ని డెవలప్ చేసుకోవాలి అనేది నువ్వు ఆఫ్ పేజ్ SEO లో తెలుసుకుంటావు అనమాట. ఈ కీ పాయింట్స్ వచ్చేసి చూడండి, నిండా చెప్పాను బ్యాక్ లింక్స్ విత్ హై క్వాలిటీ లింక్స్. చెప్పారు ఏదో ఒక చిన్న సైట్ నుంచి నువ్వు తెచ్చుకునే బ్యాక్ లింక్స్ తెచ్చుకుంటే గూగుల్ అనేది చిన్న కంపెనీ కాదు కదా, నువ్వు చిన్న వెబ్సైట్స్ నుంచి తెచ్చుకొని నాకు బ్యాక్ లింక్స్ ఎక్కువ ఉంటాయి నాకు హైయర్ ఇవ్వమంటే ఇవ్వదు. అది పెద్ద వెబ్సైట్స్ నుంచి నువ్వు బ్యాక్ లింక్స్ తెచ్చుకుంటేనే అది వచ్చేసి ఏం చేస్తుంది, ఒక పెద్ద వెబ్సైట్ నుంచి నీకు బ్యాక్ లింక్ వచ్చిందంటే ఆ గూగుల్ అనేది ఏమన్నా ఆలోచిస్తాదంటే రే ఈ పెద్ద వెబ్సైట్ నుంచి వీనికి ఏదో బ్యాక్ లింక్ వచ్చింది, వీనికి అంత పెద్ద వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ వచ్చిందంటే వీని సైట్ లో ఏదో కంటెంట్ ఉంది, అంటే వీని రాసిన కంటెంట్ లో దమ్ము ఉంది కాబట్టి ఇది హయ్యర్ ర్యాంక్ తెస్తే బెస్ట్ అనేది అది ఆటోమేటిక్ గా అనలైజ్ చేసుకుంటుంది అనమాట. అట్లా అంటే నువ్వు అడుగుతానే మరి ఆ పెద్ద వెబ్సైట్ నీకు బ్యాక్ లింక్ ఇయ్యదు. ఎందుకు ఇయ్యడు అంటే వానికి ఏమన్నా యూజ్ ఉంటేనే కదా నీకు బ్యాక్ లింక్ ఇచ్చేది. ఆ యూజర్స్ అది ఎందుకు ఇస్తాడు వాడు, మనం ఏ విధంగా మనకు అప్రోచ్ చేయాలి అవన్నీ నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా సోషల్ సిగ్నల్స్. సోషల్ మీడియాలో నువ్వు ఎలా నీ లింక్స్ ని ఇండైరెక్ట్ గా పోస్ట్ చేయాలని నీకు తెలిసిన వెబ్సైట్స్ కానీ సోషల్ మీడియాస్ కానీ కొన్ని ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామే తీసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో పేజ్ రన్ చేస్తూ ఉంటారు,
మీ పేజ్ రన్ చేసేటప్పుడు మీ వెబ్సైట్ లింక్ అనేది తీసుకొచ్చి ఆడ మెన్షన్ చేసావు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోల్ చేసేటప్పుడు ఆడ యాడ్ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. మీది ఆ యాడ్ వీడియోతో పాటు ఏదో వెబ్సైట్ లింక్ ఇచ్చారో మీదని చెప్పి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన ఆటోమేటిక్ గా అనేది మీ వెబ్సైట్ లోకి రీడైరెక్ట్ అవుతారు అనమాట. అట్లా మీకు తెలిసిన వాళ్ళ సోషల్ మీడియాలో కూడా మీ లింక్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. అది ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనమాట. నెక్స్ట్ టెక్నికల్ ఎస్ఈఓ. ఈ టెక్నికల్ ఎస్ఈఓ ఏం చేస్తుందంటే జస్ట్ సింపుల్ గా చెప్పేస్తా చూడండి. టెక్నికల్ ఎస్ఈఓ మనం ఇంతకు ముందు మాట్లాడుకునేట్టు బ్యాక్ లింక్స్ ని తీసుకొని వస్తాము అని ఆఫ్ పేజ్ లో ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ లో చెప్పుకున్నాము. ప్లస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మన లింక్ ని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి అవన్నీ. నెక్స్ట్ ఆన్ పేజ్ లో ఏం చేసాము, కంటెంట్ ఎలా రాయాలి, దానికి సంబంధించిన కీవర్డ్స్ ఎలా సెర్చ్ చేయాలి, ప్లస్ వచ్చేసి యూఆర్ఎల్స్ ఏ విధంగా కరెక్ట్ మెయింటైన్ చేయాలి అని చెప్పాం కదా. అవన్నీ దాన్ని ఇది మెయింటైన్ చేస్తా అనమాట. అంటే ఇది అనేది ఒక బ్యాకప్ మాదిరి అనమాట. దాని మొత్తం ఆఫ్ పేజ్ కి ప్లస్ ఆన్ పేజ్ ఎస్ఈఓకి ఇది ఒక బ్యాకప్ లింక్ అనమాట. చూడండి ఈయన కీ ఎలిమెంట్స్ లో చెప్తాను అండి. వెబ్సైట్ స్పీడ్ ఆప్టిమైజేషన్ ఇదేం చేస్తుంది, యూజింగ్ టూల్స్ లైక్ గూగుల్ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అనమాట. అంటే ఇది ఒక చిన్న చిన్న టూల్స్ యూజ్ చేసుకొని సర్టెన్ టూల్స్ యూజ్ చేసుకొని మీ వెబ్సైట్ ని స్పీడ్ గా ఆప్టిమైజేషన్ కానీ చేస్తాం. అంటే ఇప్పుడు ఎంటర్ చేస్తాను, ఇప్పుడు ఒక ల్యాప్టాప్ లో కానీ మొబైల్ లో కానీ ఎంటర్ చేస్తాను, విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. నెక్స్ట్ బ్యాక్ లింక్స్ ని కూడా కరెక్ట్ గా ఇది అనాలిసిస్ చేసుకుంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే నేను చెప్పాను పెద్ద పెద్ద సైట్ నుంచి నువ్వు బ్యాక్ లింక్స్ తెచ్చుకోవాలి అని. ఆ బ్యాక్ లింక్స్ నువ్వు తెచ్చుకున్న తర్వాత అది బ్రేక్ కాకపోకుండా, అంటే మధ్యలో ఎప్పుడైనా సరే ఆ లింక్ అనేది నీకు బి లింక్ కాకోకుండా అట్లే లింక్ అయ్యేటట్టు ఇది చూసుకుంటుంది అనమాట. విత్ సెక్యూరిటీ పర్పస్. సెక్యూరిటీ కూడా ఈ టెక్నికల్ ఎస్ఈఓనే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంప్రూవ్ క్రాలింగ్. నేను చెప్పా కదా ముందు స్టార్టింగ్ లోనే, క్రాలింగ్ అనేది ఒక సాఫ్ట్వేర్ టూల్. అది వచ్చేసి సర్చ్ ఇంజిన్స్ లో మీ వెబ్సైట్ లో రాసే కంటెంట్ అంతా అనలైజ్ చేసుకొని అనేది మీ సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ లో మీ వెబ్సైట్ ని కన్వర్ట్ చేస్తుందని. ఆ క్రాలింగ్ కూడా ఇది విజిబిలిటీ ఎక్కువ ఛాన్సెస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎస్ఈఓ టూల్స్ అండ్ అనాలిసిస్ అనమాట. అంటే ఎస్ఈఓలో ఏ టూల్స్ వాడతా, ఏ అనాలిసిస్ వాడతావు అనమాట. అంటే ఎస్ఈఓ అంటేనే జస్ట్ ఊరికి ఆన్ పేజ్ చేసేసి ఆఫ్ పేజ్ చేసేసి ప్లస్ టెక్నికల్ ఎస్ఈఓ చేస్తానే సరిపోదు అనమాట. దాంట్లో నువ్వు ఏ విధంగా, అంటే నీ సైట్ ఏ విధంగా రన్ అవుతుంది, ఎంతమంది నా సైట్ చూస్తున్నారు, సైట్ నాది కరెక్ట్ గా ఉందా లేదా, అంటే నేను ఇప్పటికి తగ్గట్టు, అంటే ప్రెసెంట్ నేను 2020లో నా వెబ్సైట్ ని బిల్డ్ చేసేసి వదిలేసి ఉంటాను. ఇప్పుడు 2024 వచ్చింది, అంటే అప్పటికి ఇప్పటికి ఎన్నో చేంజెస్ వచ్చింటాయి అనమాట. ఆ చేంజెస్ ని నేను ఎలా చేంజ్ చేసుకుని అలా పెట్టేసిన ఏం జరుగుతుంది, నా వెబ్సైట్ అలాగే డౌన్ అయిపోతుంది, హయ్యర్కి రాదనమాట. నేను నా సైట్ ని అట్లే హయ్యర్ తెచ్చుకోవాలంటే అప్పుడు నేను కొన్ని టూల్స్ అనేది వాడాలన్నమాట. ఆ టూల్స్ అనేది ఏంటంటే ఎస్ఈఓ ఆల్రెడీ దాంట్లో ఇంటిగ్రేట్ చేసి ఉంటాను. ఆ టూల్స్ ఏంటంటే ఫస్ట్ టూల్ వచ్చేసి గూగుల్ అనాలిసిస్ 4. అంటే ముందు గూగుల్ అనాలిసిస్ అనేది ఒకటి ఉండేది అనమాట గూగుల్ వాళ్ళది. అది వచ్చేసి ఇప్పుడు అప్డేట్ చేసేసి గూగుల్ అనాలిసిస్ 4 గా మనకి అప్గ్రేడేషన్ చేశారనమాట. ఇదేం చేస్తుందంటే చూడండి, గూగుల్ అనాలిసిస్ 4 ఈజ్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ గూగుల్ అనాలిసిస్. ఇంతకుముందు నేను చెప్పాను కదా, గూగుల్ అనాలిసిస్ కి లేటెస్ట్ వర్షన్ అనమాట ఇది GA4 అనేది. ఇది ఏం చేస్తుందంటే డిజైన్ టు ప్రొవైడ్ అడ్వర్టైజ్ సైట్స్ ఇంటూ వెబ్సైట్ అండ్ యాప్ ప్రాఫిట్ అనమాట. నువ్వు ఓపెన్ చేసే సైట్ ని కానీ, ఒక యాప్ ని కానీ, కొంతమంది మార్కెటింగ్ గురించి కొన్ని సైట్స్ ఓపెన్ చేస్తారు, ఈ కామర్స్ సైట్స్ కొంతమంది ఓపెన్ చేస్తారు, కొంతమంది వచ్చేసి లోకల్ సైట్స్ కొంతమంది ఓపెన్ చేస్తారు అనమాట. అప్పుడు అట్లా ఓపెన్ చేసేటప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఒక పర్సన్ ఒక సైట్ ఎన్నిసార్లు ఓపెన్ చేస్తున్నాడు, ఎందుకు ఓపెన్ చేస్తున్నాడు, ఆ సైట్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఏ ప్రాజెక్ట్ గురించి ఎక్కువ అతను సెర్చ్ చేసినాడు, అవన్నీ ఇది అనాలిసిస్ చేస్తుంది అనమాట. ముందు ఈ గూగుల్ అనాలిసిస్ ఏం చేస్తాడంటే సెషన్ బేస్డ్ చేస్తాను అనమాట. అంటే ఈ రోజు ఆ పర్సన్ ఇంతవరకే చేశాడు, ఇంకో పర్సన్ వచ్చేసి
ఇంకో రోజు ఓపెన్ చేసామట. అంటే నేను వచ్చేసి ఈ రోజు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ లో ఇంత ఒక 1 hour లేదా 2 hours స్పెండ్ చేసేసి వెళ్ళిపోయి ఉంటాను అనమాట. నెక్స్ట్ ఒక 2 days తర్వాత నేను మళ్ళీ అదే వెబ్సైట్ ఓపెన్ చేసి మళ్ళీ ఒక 1 hour 2 hours చెక్ చేసి ఉంటాను. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ముందు నేను ఒక 2 days ముందు ఓపెన్ చేసి ఉంటాను అదనేది ఈ గూగుల్ అనేది జస్ట్ ఊరికి పెట్టేసి ఉంటుంది. అంటే సెషన్ టైప్ లో ఒక సెషన్ టైప్ లో పెట్టేసింది అనమాట. ఇదేం చేస్తుందంటే ఇది సపరేట్ గా చేస్తుంది అనమాట. అంటే నేను అదే సైట్ ఓపెన్ చేశాను, ఈ రోజు అదే సైట్ ఓపెన్ చేశాను. కానీ ఇదేం చేస్తుందంటే నేను ముందు ఓపెన్ చేసేది సపరేట్ పెట్టేస్తుంది, ఈ రోజు ఓపెన్ చేసేది సపరేట్ గా స్టోర్ చేసుకుంటాను అనమాట. కానీ ఇప్పుడున్న ప్రెసెంట్ గూగుల్ GA4 వచ్చేసి ఏం చేస్తుందంటే నేను 2 days ఓపెన్ చేసిన సైట్ ఒకే ప్లేస్ లోనే తీసుకొస్తుంది. ఈ రోజు ఓపెన్ చేసిన సేమ్ సైట్ ఈ రోజు ఆ సైట్ నేను ఓపెన్ చేసి ఆ సైట్ లో ఏం చేసినా కూడా అది కూడా ఒకే ప్లేస్ లోనే తీసుకొస్తుంది అన్నమాట. అంటే 2 days బ్యాక్ జరిగిన విషయాన్ని ఈ రోజు జరిగే విషయాన్ని కూడా తీసుకొచ్చి ఒకటే పేజ్ లోకి ఇది అనాలిసిస్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ గూగుల్ సర్చ్ కన్సోల్ అనమాట. ఈ గూగుల్ సర్చ్ కన్సోల్ ఏం చేస్తుందంటే ఇది అనేది ఫ్రీ టూల్ అనమాట. ఇది వచ్చేసి ఒక గూగుల్ యొక్క ఫ్రీ టూల్ అనమాట. ఇదేం చేస్తుందంటే SEO ప్రొఫెషనల్స్ అండ్ మార్కెట్ అండ్ డిజిటల్ మార్కెటర్స్ విత్ వెబ్సైట్ ఓనర్స్ అనమాట. ఇదేం చేస్తుందంటే చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఎవరికి హెల్ప్ఫుల్ చేస్తుందంటే ఇది డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి ప్లస్ ఆప్టిమైజింగ్ చేసే వాళ్ళకి వెబ్సైట్ ఓనర్స్ కి ఇది అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. అది ఏ విధంగా హెల్ప్ఫుల్ అంటే చూడండి, ఇట్ ప్రొవైడ్స్ ఇన్సైట్స్ ఇంటూ గూగుల్ క్రాలర్స్ ఇండెక్స్ అండ్ ర్యాంక్స్ ఏ వెబ్సైట్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే గూగుల్ కన్సోల్ అనేది మీ వెబ్సైట్ లోకి క్రాలర్స్ అనేది ఇందాక ముందు చెప్పాను కదా, గూగుల్ అనాలిసిస్ కి వాడే సాఫ్ట్వేర్ టూల్ క్రాలర్ అని, ఆ టూల్ ని ప్లస్ ఇండెక్స్ అంటే ఆర్డర్ వైజ్ ABCD మనకు వస్తాయి కదా, ఆ విధంగా ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలో ప్లస్ క్రాలర్స్ ని ఏ విధంగా మన సైట్ లోకి తీసుకొని రావాలో చెప్తుంది అనమాట. అవన్నీ ఆటోమేటిక్ గా వచ్చినాయంటే ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, మీ వెబ్సైట్ అనేది హై ర్యాంకింగ్ పోనీకి యూజ్ అవుతుంది అనమాట. దానిలో ఈ సర్చ్ ఇంజిన్ కన్సోల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ SEO ప్లగిన్స్. ఈ SEO ప్లగిన్స్ ఆల్రెడీ మనం ముందు డిస్కస్ చేసాం వర్డ్ప్రెస్ లో. వర్డ్ప్రెస్ వెబ్సైట్ తయారు చేసేప్పుడు కొన్ని ప్లగిన్స్ మనం వాడతాము అని, దాంట్లో కొన్ని చెప్పాను మీకు ప్లగిన్స్ బ్యాచ్ SEO అని ఇంకొక SEO ఏదో చెప్పాను ప్లగిన్స్. అట్లా సేమ్ ఆ ప్లగిన్స్ ని మనం ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఏ విధంగా యూజ్ చేస్తుందంటే చూడండి, SEO ప్లగిన్ ఆర్ సాఫ్ట్వేర్ టూల్. ఇది అనేది ఒక సాఫ్ట్వేర్ టూల్ అనమాట. దట్ హెల్ప్స్ ఆప్టిమైజ్ వెబ్సైట్ ఫర్ సర్చ్ ఇంజిన్స్ లైక్ గూగుల్. అంటే ఇది అనేది సర్చ్ ఇంజిన్స్ కి ఈ ప్లగిన్ అనేది సర్చ్ ఇంజిన్ పేజెస్ కి ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట నీ వెబ్సైట్ ని. లైక్ గూగుల్ అంటే గూగుల్ ఒకటే అని కాదు, ఎగ్జాంపుల్ అంటే గూగుల్ ఎక్కువ మంది వాడుతున్నారు కాబట్టి గూగుల్ అని మెన్షన్ చేశాం. కానీ గూగుల్ ఒకటే కాదు కదా, బింగ్ ఉంది, యాహూ ఉంది, ఇంకా కొన్ని మెయిన్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, సర్చ్ ఇంజిన్స్ కూడా ఉన్నాయి. కానీ ప్రెసెంట్ ఎక్కువ మందికి తెలిసినది మాత్రం గూగుల్ అనే సర్చ్ ఇంజిన్ మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదేం చేస్తుందంటే ఈ గూగుల్ అనే సర్చ్ ఇంజిన్ కి నువ్వు రాసే వెబ్సైట్ ని ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట. అంటే మొత్తం ఎట్లా ఎంటర్ చేసినా సరే ఆప్టిమైజ్ చేసేసి ఫాస్ట్ గా అనేది మీ పేజ్ ని లోడ్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. నెక్స్ట్ శాండ్రస్ అండ్ హెచ్డెఫ్. ఇది అనేది ఒక 2 మోస్ట్ పాపులర్ SEO అండ్ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అనమాట. ఈ 2 మోస్ట్ పాపులర్ అనమాట. ఇది ఏం చేస్తాయంటే నీ వెబ్సైట్ లో ఉన్న కీవర్డ్స్ ని, నేను ముందు చెప్పాను కదా, నీ వెబ్సైట్ ని బాగా విజిబిలిటీ చేయాలంటే, విజిబుల్ కానీ సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ లో కానీ హయ్యర్ ర్యాంకింగ్స్ రావాలంటే చెప్పాను కదా కొన్ని వర్డ్స్ మనం కొన్ని కీవర్డ్స్ వాడాలని. కీవర్డ్స్, బ్యాక్ లింక్స్, ఇంటర్ లింక్స్ అవన్నీ వాడాలి కదా. అవి ఏది వాడేటట్టు ఇది చేస్తుంది అనమాట. అంటే నువ్వు ఎన్ని కీవర్డ్స్ కానీ కాంప్లెక్స్ అనాలిసిస్ కానీ బ్యాక్ లింక్స్ కానీ అన్ని నువ్వు వాడినావంటే ఈ సేమ్రస్ హెచ్ప్రెస్ ఏం చేస్తుందంటే మీ వెబ్సైట్ లోకి వచ్చేసి ట్రాకింగ్ చేస్తుంది అనమాట. బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, కీవర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, నువ్వు రాసిన కంటెంట్ ఏ విధంగా ఉంది, మొత్తం ఇవన్నీ అనాలిసిస్ చేస్తున్నమాట. ఇవన్నీ అనాలిసిస్ చేసి అదేం చేస్తుందంటే ఇంప్రూవ్ దేర్ ఆన్లైన్ ప్రెజెన్స్ అండ్ ర్యాంక్ హయ్యర్ ఆన్ సర్చ్ ఇంజిన్ లైక్ గూగుల్ అనమాట.
అంటే ఇవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత మీ వెబ్సైట్ నీట్ గా ఉంది అనిపిస్తే ఆటోమేటిక్ గా ఈ గూగుల్ అనేది ఏం చేస్తుంది, మీ వెబ్సైట్ ని హయ్యర్ ర్యాంక్స్ కి రానికి ఛాన్సెస్ ఎక్కువ చేస్తుంది అనమాట. టుడే వీఆర్ ఎండింగ్ ద టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ కంటిన్యూ విత్ అదర్ వీడియోస్.